అనాథ పిల్లలకి స్కూల్ కడితే మంచిగా ఉంటదేమో అన్న నాకు ఒక థాట్ వచ్చిందన్న. ఈ నీళ్ళ స్కూల్ ఎట్లా కడతాం? పర్మిషన్ ఎవరు ఇస్తారు మేడం? సల్కం చెరువులా ఓవైసీ మళ్ళా అయ్యా జాగిరా ఏమన్నా? సరూర్ నగర్ చెరువు ఎట్లాగో పత్రాల గురైపోతూనే ఉంది. ఇళ్ళనే భాగంగా ఒక మూలకి ఏదైనా మంచి జాగా చూసి ఒక పేద పిల్లలకు అనాథ పిల్లలకి స్కూల్ కడితే మంచిగా ఉంటదేమో అన్న నాకు ఒక థాట్ వచ్చిందన్న. మళ్ళీ మీరేమంటారు? ఈ నీళ్ళ స్కూల్ ఎట్లా కడతాం? అంటే అట్లా వీలు పడుతుందా అసలు? అంటే చేద్దామన్నా, ఏముందో మట్టి ఇక్క పిల్లలు అవన్నీ తెచ్చి ఆడ అదో ఏ మూలకు బాగుంటుందో ఆ మూలకు చూసి చేద్దాం అనుకుంటున్నా. అయితే పేద పిల్లలు లేరా? ఇక మన హిందూ ధర్మంలా మన హిందువుల బంధువులలా ఎంత మంది పేద పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి స్కూల్ కడితే ఎంత మంచిగా ఉంటది. శివాజీ పాఠశాల అని పేరు పెడదాము. మన సంస్కృతిని మన ధర్మాన్ని నేర్పిస్తే పిల్లలకి రేపు భారీ తరాలకు మంచిగా ఉంటుంది. అని పర్మిషన్ ఎవరు ఇస్తారు మేడం? బయట ప్రిన్సిపల్ వాళ్ళు చూసుకుంటారా దానికి? ఇప్పుడు సల్కం చెరువు ఉంది కదా మనకు తెలిసింది వడంపేట. ఆ సల్కం చెరువులా ఓవైసీ మళ్ళీ అయ్యా జాగిరా ఏమన్నా? పర్మిషన్ లేకుండా అంత పెద్ద కాలేజ్ ఎట్లా నడిపిస్తున్నాం? మనం కూడా తప్పు చేయాలన్నా? మనం తప్పు చేస్తలేము. పేద పిల్లలకు అనాథ పిల్లలకు మన హిందూ బంధువులు కానీ ఈ చెరువులో పర్మిషన్ ఎవరు ఇస్తారు? పర్మిషన్ లేదేం లేదు. ఇక ఆయన పర్మిషన్ తీసుకొని కట్టిండా? ఆయన ఎట్లా కట్టిండో మనం కూడా కడదాం. ఏమంటారు? మీ ఉద్దేశం చాలా మంచిది, ఏమైతే సహకరిస్తాం. ఎందుకంటే పేద పిల్లలకు హిందూ బంధువుల గురించి మీరు కృషి చేస్తారు కనుక నా అందరి సహకారం ఉంటుంది. మన సంస్కృతి ముందుకు పోవాలంటే శివాజీ పాఠశాల అని చెప్పి పిల్లలకి మంచి ఒక స్కూల్ చెప్పాలి. దానికి మనలో ఉన్న హిందూ బంధువులలో ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఒక డే తీసుకుందాము, ఒక మంచి రోజు తీసుకొని ఒక ముహూర్తం లాగా ఇసుక పిల్లలు ఇసుక వేసి ఒక కార్నర్ లో స్టార్ట్ చేద్దాము. అది మెల్లమెల్లగా మీలాంటి వాళ్ళ సహకారంతో పెద్దగా చేద్దాం. మన సంస్కృతిని ముందుకు తీసుకుపోతాం. ఏదో కొనల కంటే మంచిగా మధ్యలో గడిచే స్కూల్ పేద పిల్లలకు శివాజీ పాఠశాల అని చెప్పేసి మనం చెప్తే మనకు సహకరించే వాళ్ళు హిందూ బంధువులు ఎంతో మంది వస్తారు. సో వాళ్ళ సహకారంతో మనం మధ్యలో కడితే నాకు బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే మనకి ఎవరిదో పర్మిషన్ అవసరం లేదు. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకొని మనకు ఆయనకొకటి మనకొకటి న్యాయం కాదు. జిహెచ్ఎంసీ మొత్తం ఒకటి కాబట్టి చంద్రుడు మధ్యలో కడితే చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే ఒక మంచి రోజు చూసుకుందాము, ముహూర్తం చూసుకొని మనమే ప్రజల కోసమే కదా ఆలోచిస్తున్నది. కడితే మంచిగానే ఉంటది కదా. ఇటుక పిల్లలు ఇసుక అవన్నీ తీసుకుందాము. ఒక మంచి డే తీసుకొని ఒక మంచి రోజు స్టార్ట్ చేద్దాము. అందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎవరైతే శివాజీ పాఠశాల ఉండాలి, మన సంస్కృతి ముందుకెళ్లాలన్న మంచి ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తే అన్న చెప్పినట్టుగా ఈయననే ఒక మంచి పాఠశాల శివాజీ పాఠశాల మన ధర్మాన్ని మన సంస్కృతిని రక్షించుకుందాం. జై హింద్.